అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేసినటువంటి ప్రయోగాన్ని ఎవరు చేయకూడదు, ఇది అత్యంత ప్రమాదకరము. కేవలం గ్యాస్ సేఫ్టీ డివైస్ యొక్క గొప్పతనాన్ని, అది వంట గ్యాస్ లీకేజ్ ప్రమాదాల నుండి మన కుటుంబాన్ని ఎలా సంరక్షిస్తుంది అని తెలియజేయడానికి లైవ్ డెమో. దయచేసి దీన్ని ఎవరు ప్రయోగం చేయకూడదు. ఇప్పుడు ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేస్తుంది, ఇది ఈ సిలిండర్ మీద డివైస్ ఇన్స్టాల్ చేసి లేదు. ఇక్కడ స్టవ్ ఆన్ ఉంది, ఇక్కడ స్టవ్ ఆన్ ఉంది. అనుకోకుండా ఏదైనా మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు కానీ, లేదా ఇంకెక్కడైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ పైప్ కట్ అయిపోవడము, తెగిపోవడము ప్రమాదవశాత్తు, అటువంటి సందర్భాలలో ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మన కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు లైవ్ గా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మంట వెలుగుతుంది. నేను కావాలని ఇక్కడ మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను. చూడండి, గ్యాస్ ఆనే ఉంది, నేను లీకేజ్ చేశాను. ఇక్కడ ఇది చూడండి, మీటర్ రీడింగ్ 0 అయిపోయింది. దీంట్లో ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. డివైస్ ఉంది కాబట్టి ప్రయోగం చేయగలిగినాం, కానీ డివైస్ లేకుంటే ఈ ప్రయోగం మీరు చేయలేరు, రిస్క్ ఎక్కువ. కానీ ఇక్కడ చూడండి, ఒకసారి అడ్డోర్ చేయండి. ఇక్కడ మంట వెలుగుతుంది, ఇక్కడ మన డివైస్ లేదు. ఓకే, ఇక్కడ మంట వెలుగుతుంది, మన డివైస్ లేదు. నేను సడన్ గా ఇక్కడ తీసేసాను కూడా ఏమైతుంది? గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇక్కడ చూడండి, చూసారా, గ్యాస్ సప్లై కంటిన్యూ ఉంది. ఇంత లేకుండా ఎంత ప్రమాదం జరుగుతుంది? ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్యాస్ కంటిన్యూగా ఉంది. కానీ వేరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి గ్యాస్ సప్లై లేదు. చూడండి, ఈ డివైస్ ఉంది, ఇక్కడ మన డివైస్ లేదు కాబట్టి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఆపాలంటే మీరు టెన్షన్ పడకండి. జస్ట్ ఇలా ప్రెస్ చేయండి, ఇది బంద్ అయిపోతుంది. ఆ తర్వాత రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. రెగ్యులేటర్ ముందు ఆఫ్ చేయండి. ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ విధంగా ప్రయత్నం చేయండి. సో లైవ్ డెమో మీకు చూపించాను. ఈ డెమో మీరు ప్రయత్నం చేయకండి. గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడడం వల్ల మనం ఎంత సురక్షితంగా ఉంటామో అనేది తెలియజేయడం కోసమే ఈ లైవ్ డెమో. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.